హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేఖని మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ స్పెషల్ గిన్నప్ప చేస్తున్నాను. సర్వప్ప 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు నువ్వులు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు, పల్లీలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. కలర్కుల సాల్ట్ వేసుకోవాలి, మనకు సరిపడంత. కలర్కు పసుపు వేసుకోవాలి, కొంచెం చిటికడంతా. కారం 3 స్పూన్లు. కరివేపాకుని నీటికి కడుక్కొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చిన్న చిన్నగా. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్. ఇట్లా రౌండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎన్ని రౌండ్స్ అయితే అన్ని రౌండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉండలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సర్వ తీసుకోవాలి. సర్వలో కొంచెం నూనె 1 స్పూన్ వేసుకోవాలి. చేతికి నూనె అద్దుకొని మంచి గిన్నెకి రౌండ్గా సర్వ అప్ప అతుక్కోవాలి. హోల్స్ పెట్టుకోవాలి రౌండ్స్గా. ఎన్ని హోల్స్ పెట్టుకుంటే అంత ఫ్రీగా అయిపోతుంది అప్ప. స్టవ్ ముట్టించుకోవాలి, దాని మీద సర్వప్ప పెట్టేయాలి. 3-4 నిమిషాల్లో మూత పెట్టి చూసుకుంటూ ఉండాలి. మనం నాన్ స్టిక్స్ కూడా, నేను దీన్ని రోటీకి వాడతా, దీనికి కూడా వాడుతున్నా ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటూ దీనికి కూడా హోల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన గిన్నెప్పలు ఏంటంటే అన్నీ రెడీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా తీసుకోవాలి ఫ్రెండ్. పక్కకి చల్లారినాక ఇంకో గిన్నె పెట్టి ఇలా తీసేసుకొని ప్లేట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది చూడండి, టేస్టీగా రుచిగా ఉంది చూడండి మన తెలంగాణ సర్వప్ప. టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.